హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మమ్మీ నాకు ఇష్టం అని చెప్పేసి అయితే ఉసిరికాయ పికిల్ అయితే చేస్తుంది. ఫస్ట్ అయితే మనం అయితే ఉసిరికాయలో టర్మరిక్ పౌడర్, సాల్ట్ వేసుకొని వాష్ చేసుకోవాలి. తర్వాత అయితే మనం అయితే స్ట్రెయిన్ చేసుకోవాలి. ఉసిరికాయలు స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత డ్రై మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. డ్రై క్లీన్ అయిపోయిన తర్వాత ఆయిల్ పెట్టుకొని ఉసిరికాయలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఉసిరికాయలు అయితే లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మన వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. మమ్మీ అయితే 2 times అయితే ఉసిరికాయలు అయితే వేసి లైట్ బ్రౌన్ కలర్ అయితే ఫ్రై చేసింది. ఈ ఫ్రై చేసిన ఉసిరికాయలని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఉసిరికాయ అయితే ఫ్రై అయిన తర్వాత మనం అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర వేసుకొని లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం అయితే గార్లిక్ వేసుకోవాలి. గార్లిక్ వేసుకొని లైట్ బ్రౌన్ దాకా ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మెయిన్గా మనకి పికిల్లో ఏంటంటే వాటర్ అనేది అస్సలు తలగొద్దు. వాటర్ తలుగుంటే మనకి పికిల్ అనేది తొందరగా ఖరాబ్ అయిపోతుంది. అందుకే మనం వాటర్ తలగకుండా జాగ్రత్తగా పికిల్ చేసుకోవాలి. ఇది కొంచెం బ్రౌన్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో అయితే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అదే హీట్గా అయితే మన ఎండుమిర్చి ఇంకా గార్లిక్ అనేది, కర్రీ లీఫ్ అనేది మంచిగా ఫ్రై అయిపోతుంది. అయితే మనమైతే దీని అయితే మొత్తం కూల్ కావాలన్నమాట. కూల్ అయిన తర్వాత ఉసిరికాయలు తీసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న ఉసిరికాయలలో రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మనమైతే ఆవాలు, జీలకర్ర మిక్సీకి పట్టుకొని ఆ పొడి అన్న దీంట్లో వేసుకోవాలి. ఆ పొడి వేసుకొని మంచిగా పట్టేటట్టు అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా ఒకసారి గట్టి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత లెమన్ జ్యూస్ వేసుకోవాలి. లెమన్ జ్యూస్ వేసుకొని కూడా మళ్ళీ మంచిగా పీసెస్కి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే ఫస్ట్ అయితే ఏదైతే తాలింపు అయితే వేసుకున్నామో ఆ తాలింపు అన్న దీంట్లో వేసేసుకోవాలి. ఎండుమిర్చి, జీలకర్ర, గార్లిక్, కరివేపాకు ఆ తాలింపు అంటే దీంట్లో వేసుకొని మంచిగా నీట్గా కలిపేసుకోవాలన్నమాట. నీట్గా కలిపేసుకొని ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవాలన్నమాట. ఒక 3 days వరకు స్టోర్ చేసుకుంటే మన పికిల్ అనేది రెడీ అయిపోతుంది. మన వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే 100 subscribersకి దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ తొందరగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఇక్కడ కలుపుకున్న తర్వాత లాస్ట్లో అయితే బాక్సెస్ అన్నీ వేసుకొని అదే బౌల్లో వేడిగా రైస్ వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియో రివ్యూ కూడా చేసి పెడతా.